ప్లే స్టోర్ ఓపెన్ చేసి బీఓబీ వరల్డ్ అని టైప్ చేయగానే మనకి ఇలా వస్తుంది. ఇలా పైకి స్క్రోల్ చేసి బీఓబీ వరల్డ్ పై టైప్ చేయగానే మనకి ఇలా వస్తుంది. ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని ఇక్కడ పర్మిషన్ ఇవ్వాలి. అలౌ ఇలా పర్మిషన్ ఇవ్వగానే మనకి కంప్లీట్ అవుతాయి ఇవి. తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ స్కిప్ కానీ నెక్స్ట్ కానీ చేసుకోవాలి. నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఇక్కడ నెక్స్ట్ మీద టచ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు గో ఇట్ మీద టచ్ చేశాను. మనకి ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ బ్యాంకులో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఇవ్వాలి. సిమ్ 1 సిమ్ 2 సెలెక్ట్ చేసుకోవాలి. నేను సిమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్యాంకులో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను. సబ్మిట్ మీద టచ్ చేశాను. ఇక్కడ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆటోమేటిక్గా తీసేసుకుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సెక్యూరిటీ ఆన్సర్ వస్తుంది. నేను ఇక్కడ ఫేవరెట్ కలర్ ఎంటర్ చేయాలి. ఫేవరెట్ కలర్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద టచ్ చేయగానే నాకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఇక్కడ నాకు డైరెక్ట్గా లాగిన్ పిన్ అడుగుతుంది. లేకపోతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి ఈ విధంగా లాగిన్ పిన్ క్రియేట్ చేసుకోమంటుంది. రీఎంటర్ లాగిన్ పిన్, ఈమెయిల్ ఐడి, సెలెక్ట్ సెక్యూరిటీ క్వశ్చన్, ఎంటర్ ఆన్సర్ అవి ఇచ్చుకోవాలి. నేనైతే ఇక్కడ లాగిన్ పిన్ ఎంటర్ చేసి ఇక్కడ ఫింగర్ ప్రింట్ అడుగుతుంది. చేశాను. నో థ్యాంక్స్ అని లాగిన్ అయ్యాను. ఇది స్కిప్ చేస్తున్నాను. తర్వాత చెప్తాను. ఇక్కడ యూపీఐ నెంబర్ క్రియేట్. ఇప్పుడు మనం కొత్తగా బీఓబీ వరల్డ్ యూపీఐ లైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. యూపీఐ లైట్ మీద టచ్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూపీఐ లైట్ బ్యాంక్ అకౌంట్ మ్యాండేటరీ ఎనబుల్ యూపీఐ లైట్ 2000 వరకు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అప్లికేబుల్ ట్రాన్సాక్షన్ 500. యూపీఐ లైట్కి సంబంధించిన వర్క్ ఇక్కడ మనకు ఉంది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ యూపీఐ పిన్ ఎంటర్ చేయకుండా పేమెంట్ చేసుకోవచ్చు. ఎనబుల్ నౌ టచ్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది క్రియేట్ చేసుకుంటే యూపీఐ పిన్ ఎంటర్ చేయకుండా పేమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ ఓకే అయింది. ఇక్కడ ఎనబుల్ యూపీఐ లైట్ టచ్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సూపర్ ఫాస్ట్ 1 క్లిక్ పేమెంట్స్. ఇక్కడ 2000 వరకు యాడ్ చేసుకోవచ్చు. అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్స్ టిక్ మార్క్ సెటప్ అకౌంట్ టచ్ చేశాను. మనకి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను ఒక 100 రూపాయల వరకు యాడ్ చేసుకుంటున్నాను. 100 రూపీస్ నుంచి 2000 వరకు యాడ్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్కి ఒక 100 రూపీస్ యాడ్ చేసుకుంటున్నాను. 100 రూపీస్ యాడ్ చేసి క్రియేట్ అకౌంట్ మీద టచ్ చేయగానే మనకి యూపీఐ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ యూపీఐ పిన్ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ రైట్ టిక్ టచ్ చేయగానే సక్సెస్ఫుల్గా అమౌంట్ యూపీఐ లైట్ క్రియేట్ అయ్యింది. అమౌంట్ కూడా యాడ్ అయింది 100 రూపీస్. ఈ విధంగా యూపీఐ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ న్యూ యూపీఐ నంబర్ క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ యూపీఐ నంబర్ మీద టచ్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ ప్లస్ సింబల్ మీద టచ్ చేయగానే డౌన్లో రైట్ సైడ్ ఇక్కడ నంబర్ ఐడి మొబైల్ నంబర్,
8 నెంబర్ల నుంచి 9 డిజిటల్ నంబర్ వరకు ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ నేను టిక్ మార్క్ ఇచ్చి నంబర్ ఐడి మీద టచ్ చేశాను. ఇక్కడ సేమ్ నంబర్ ఎంటర్ చేసుకోవాలి. నేను ఇక్కడ నా సేమ్ నెంబర్ ఇక్కడ బ్యాంక్లో రిజిస్టర్ అయిన నెంబర్ ఎంటర్ చేశాను. నంబర్ ఎంటర్ చేశాక చెక్ అవైలబిలిటీ మీద టచ్ చేశాను. తర్వాత క్రియేట్ అకౌంట్. యూపీఐ నెంబర్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయ్యింది. కంగ్రాచులేషన్, యూపీఐ నెంబర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వచ్చింది. ఇక్కడ డీరిజిస్టర్, డీయాక్టివేట్ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. యూపీఐ నంబర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.